నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి అర్బన్ లో ఇంటింటా రీసర్వే కార్యక్రమం ప్రారంభం. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల రీసర్వే జరుగుతుందని అధికారుల వెల్లడి. ప్రజలు సహకరించాలంటూ విజ్ఞప్తి. ఎంఆర్ఓ కార్యాలయాన్ని రీసర్వే చేసిన అధికారులు. 7వ తేదీన జరిగే మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశానికి ముస్తాబైన ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ పాఠశాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన విద్యార్థులు, ఉపాధ్యాయులు. పేరెంట్స్ మీటింగ్ కి పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలంటూ హెచ్ఎం విజ్ఞప్తి. తెనాలి పట్టణాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా సహకరించాలి. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వెల్లడి. 22వ వార్డులో జరుగుతున్న సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమాల పరిశీలన, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలంటూ ప్రకటన. తెనాలి మండలంలో 6వ తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సమాయత్తమైన అధికార యంత్రాంగం. రైతులు తమ సమస్యలపై సదస్సులో అర్జీలు ఇవ్వవచ్చు అంటూ ఎంఆర్ఓ ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీసర్వే పథకాన్ని తెనాలి పురపాలక సంఘంలో గురువారం ప్రారంభించింది. దీనిలో భాగంగా ఎంఆర్ఓ కార్యాలయాన్ని గ్రౌండ్ లెవెల్లో రీసర్వే చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీసర్వే కార్యక్రమాన్ని తెనాలి పట్టణ పరిధిలో గురువారం ప్రారంభించారు. తొలుత ఎంఆర్ఓ కార్యాలయాన్ని రీసర్వే చేశారు. గ్రౌండ్లో ఎంత ఉన్నది, డాక్యుమెంట్లు ఏ విధంగా ఉన్నది పరిశీలన చేశారు. ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు, గ్రౌండ్లో ఉన్నది ఎంత, డాక్యుమెంట్లు ఏమున్నది, ప్రతి ఒక్కటి రీసర్వే చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు. తెనాలి అర్బన్లో రీసర్వే బృందాలు ప్రతి ఇంటింటికి వెళ్లి వారి యొక్క డాక్యుమెంట్స్ని పరిశీలించి గ్రౌండ్లో ఎంత ఉన్నది, డాక్యుమెంట్లు ఏ విధంగా ఉన్నదనేది చూస్తారని, తద్వారా ఆయా ప్రాంతాల్లో కావలసినటువంటి మౌలిక వసతులను కల్పించే దానిపై కూడా దృష్టి సారించడం జరుగుతుందని చెప్పారు. తొలుత ఎంఆర్ఓ కార్యాలయాన్ని రీసర్వే చేయడం జరిగిందని శేషన్న తెలియజేశారు. ఎంఆర్ఓ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ, సర్వే ఆఫ్ ఇండియా స్కీమ్ ప్రకారం రాష్ట్రంలో అన్ని పట్టణాల్లోనూ అన్ని ప్రాంతాల్లో రీసర్వే జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులు గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉన్నాయి, డాక్యుమెంట్లు ఏముందని, అలాగే రోడ్లు, డ్రైన్లు ఎలా ఉన్నాయి, వాటి రూపురేఖలు ప్రతి ఒక్కటి కూడా రీసర్వే చేయడం జరుగుతుందని ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలియజేశారు. రీసర్వే ద్వారా ఖచ్చితమైన సమాచారం ప్రభుత్వానికి లభిస్తుందని చెప్పారు. ఈ రీసర్వేలో వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని ఎంఆర్ఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్కి చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనందరికీ తెలిసినటువంటి అంశం భూ రికార్డులకు సంబంధించి సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఈ యొక్క భూములన్నీ కూడా ఫిజికల్గా తిరిగి రికార్డు తయారు చేసి ఇచ్చారు. అందులో రూరల్ ఉన్నాయి, అలాగే పట్టణాలు ఉన్నాయి. పట్టణానికి సంబంధించి వస్తే కనుక టీఎస్ఆర్ రూపంలో ఉంటుంది. సో మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి స్కీమ్, దీన్ని రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాల్లో, పట్టణాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే కనుక ఒక్కసారి ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారంగా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో రికార్డ్స్లో, ఆ యొక్క రికార్డులో ఉన్నటువంటి ల్యాండ్ను గ్రౌండ్ లెవెల్లో అంతే ఉందా, ఇంకా ఏమైనా ఎక్కువ తొక్కలు ఉన్నాయా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏంటివి, ప్రైవేట్కి సంబంధించినవి ఎలా ఉన్నాయి, రోడ్స్ ఎలా ఉన్నాయి, అలాగే డ్రైన్స్ ఎలా ఉన్నాయి, పార్కులు ఎలా ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క రూపురేఖలన్నీ కూడా మరొకసారి గమనించి అక్యురసీగా మళ్ళీ రికార్డ్స్, అంటే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే కనుక అగ్రికల్చర్ అయితే కనుక సర్వే నెంబర్ వస్తుంది. ఇక్కడికి వచ్చేలాగల్లా అర్బన్ డేకి వచ్చేలాగల్లా ఆ ఇంటికి సంబంధించిన అసెస్మెంట్ నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క సర్వే నెంబర్ కూడా ఇంట్లోకి రావాలనేసి ప్రభుత్వ లక్ష్యం. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి, సహకరించాలి. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీమ్ ఇది. దీనివల్ల ఇన్సెంటివ్స్ కూడా వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ని కూడా చక్కగా పరుచుకునేటువంటి స్కోప్ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి ఆందోళన కానీ ఇంకొకటి కానీ ఏమొద్దు. మేము ఖచ్చితమైన స్కేల్ ఏదైతే ఉందో ఆ స్కేల్ ప్రకారం ఉంటాం. కాబట్టి
ఈరోజు మేము ముందుకు వస్తున్న ఇద్దరం కలిసి వస్తున్నాము, ఎంఆర్ఓ గారు అండ్ నేను. సో దీన్ని గమనించి సహకరించాలని ఈరోజు నుంచి మన తెనాలి పట్టణంలో రీసర్వే జరగబోతా ఉంది. అందులో భాగంగా ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు అట్లాగే సిపి గారు అందరూ వచ్చున్నారు. మన ఉద్దేశం ఏంటంటే ఒక 5 టీమ్స్ ఇప్పుడు అర్బన్లో వార్డుల వారీగా రీసర్వే జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సహకరించాలి. మా రీసర్వే టీమ్స్కి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్. ఈ రీసర్వే అనేది యాక్యురేట్గా జరిగి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అనేది మా లక్ష్యం. ప్రభుత్వ ఉద్దేశం కూడా ఈ ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ కానీ ఇవేమీ లేకుండా అంత పర్ఫెక్ట్గా జరగాలని భావన. అందులో భాగంగా ఇప్పటికే గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయింది. ఇక మా వాళ్ళు రీసర్వే చేస్తారు. ప్రజలందరూ సహకరించండి. వారికి కావాల్సిన విధంగా ఆ డాక్యుమెంట్స్ అవన్నీ చూపించడం కానివ్వండి, మా వాళ్ళు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయండి. అది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెనాలి పురపాలక సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని 22వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వార్డులో జరుగుతున్న పనులను ప్రతి వీధికి వెళ్లి పరిశీలించారు. తెనాలి పట్టణంలో సాధారణంగా జరిగే శానిటేషన్ పనులే కాక ప్రత్యేకంగా చేపడుతున్న సామూహిక పారిశుధ్య కార్యక్రమాలను 22వ వార్డులో చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. మురుగు కాలువలో పేరుకుపోయిన పూడికలను తొలగింపు చర్యలు తీసుకోవడంతో పాటు వ్యర్థాలను కాలువలో వేయవద్దంటూ స్థానికులు కోరారు. అంతేకాకుండా మురుగు కాలువ పైన బడ్డీ కొట్లు పెట్టవద్దని, దీనివల్ల మురుగు కాలువలో వ్యర్థాలు పేరుకుపోయి మురుగునీరు పారుదల కావటం లేదని చెప్పారు. బడ్డీ కొట్ల కింద కాలువలో పేరుకుపోయిన పూడికను తొలగించే చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ పట్టణంలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానిక ప్రజలు వారి బాధ్యతగా గుర్తించాలని అన్నారు. వార్డు కౌన్సిలర్ దుబాయ్ బాబు మాట్లాడుతూ మురుగు కాలువల్లో నీరు పారుదల సక్రమంగా సాగిపోయేలా తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ప్రజలు వ్యర్థాలని కాలువలో వేయటం కానీ అలాగే రోడ్డు మీద వదిలేయటం కానీ చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ నిర్మల, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 22వ వార్డుకి రావడం జరిగింది. అందులో భాగంగా శానిటేషన్ అనేది మీ అందరు తెలిసిందే. ఈ ఇంటి ముందల ఎవరికి వాళ్ళు బండలు వేసుకుంటానా ఆ సిల్ట్ అనేది అక్కడ ఆగిపోతుంది. దానికి తోడుగా ఈ కాలువ మీదే ఈ షాపులు కానివ్వండి, ఇలా బాత్రూమ్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళు చేసుకుంటం జరిగింది. అందువల్ల ఆ సిల్ట్ అనేది అక్కడ ఎటు పోకుండా ఆ మురుగంతా అక్కడ ఆగిపోయి విపరీతంగా దోమలు పెరిగిపోయినాయి. దానివల్ల మీ అందరికీ తెలిసింది దోమల వల్ల ఎంత అనారోగ్యం పాలవుతున్నామో మనందరికీ తెలిసిందే. దయచేసి ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వస్తేనే మన శానిటేషన్ అనేది కూడా మెరుగుపడింది. కాబట్టి ప్రజలందరికీ చెప్పేదంటే ఏదైనా వేస్ట్ వ్యర్థాలు కానివ్వండి అవి తప్పకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు 22వ వార్డులో గ్యాంగ్ వర్క్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ పరిశీలించడానికి మన గౌరవ చైర్పర్సన్ మేడం గారు, హెల్త్ ఆఫీసర్ మేడం గారు, శానిటేషన్ వర్కర్స్, టౌన్ ప్లానింగ్ వాళ్ళు అందరం పాల్గొనడం జరిగింది. వార్డు శుభ్రపరచడం చెప్పడానికి వారు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా ఉందా లేదా అని చూసి పరిశీలించి ఇంటి వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ మేము 22వ వార్డు ప్రజలకు ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి మీరు ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటారో కాలువల్ని కూడా అంత శుభ్రంగా పెట్టుకుంటే మనకి హెల్త్ పరంగా అందరికీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఎందుకంటే మనం వేసిన చెత్త ఇంటికి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వచ్చి చెత్త తీసుకెళ్తున్నారు, కానీ కాలువలో వేస్తున్నారు చెత్త. ఆ చెత్త డస్ట్బిన్లో వేసి వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చినట్టయితే ఈ కాలువలో ఎంత డస్ట్ రాదు. మున్సిపాలిటీ వర్కర్స్ చేస్తున్నారు, కానీ మనం జాగ్రత్త పరచలేకపోతున్నాం. ఈ దోమల వలన పిల్లలకి రోగాలు రావడం అలాంటివి జరుగుతాయి. అదే శుభ్రంగా ఉంటే ఆ దోమలంటూ ఏమి రావు. దయచేసి ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటుంది ఏంటంటే, ఏదైతే ఇంట్లో చెత్త తీసుకొచ్చి అన్నాలు వేస్ట్ అన్నం కానివ్వండి అలాంటివి చాలా శుభ్రంగా లేదు వార్డు. అలాంటి మొత్తం మీరు వర్కర్స్ అయితే వస్తున్నారు, కానీ మీరు వచ్చినప్పుడు వేస్తున్నారు, తర్వాత మొత్తం కాలువలో వేస్తున్నారు. అది గమనించి మనం ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో కాలువని కూడా అట్లాగే శుభ్రంగా పెట్టి మన ఆరోగ్యాలు బాగుంటాయి. ముందు అది ఒకటి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. తెనాలి పట్టణంలో బోస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన కేఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం గురువారం సందడిగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ముఖ్య అతిథులుగా హాజరై షాపింగ్ మాల్ను ప్రారంభించారు. వస్త్ర వ్యాపార రంగంలో గత 5 దశాబ్దాల అనుభవం కలిగి ఎంతోమంది ఆదరాపాలను పొందిన కేఎస్ఆర్ షోరూమ్ వారి ఆధ్వర్యంలో తెనాలిలో భారీ షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది. పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో గల బోస్ రోడ్లో భారీ హంగులతో ఏర్పాటైన
కేఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం ఎంతో కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పలువురు పట్టణ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రొపరేటర్లు దినేష్ జైన్, రాకేష్ జైన్, వారి కుటుంబ సభ్యులు అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యాజమాన్యానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలో వస్త్ర వ్యాపారం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కేసర్ షోరూమ్ అని దినేష్ జైన్, రాకేష్ జైన్ల ఆధ్వర్యంలో భారీ షాపింగ్ మాల్ ప్రజలకు అందుబాటులోకి రావటం సంతోషదాయకమని అతిథులు పేర్కొన్నారు. శారీస్, డ్రెస్ మెటీరియల్స్, రెడీమేడ్ వంటి వందలాది ఐటమ్స్తో అధునాతన హంగులతో ఏర్పాటైన కేఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రతి ఒక్కరికి తప్పక నచ్చుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోగినేని ఉమా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు మహమ్మద్ కుద్దూస్, తోటకూర వెంకట రమణారావు, పసుపులెట్టి త్రిమూర్తి, దొడ్డక ఆదినారాయణ, అంబినేని రాజా, ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో వస్త్ర వ్యాపారులు అంటే చంపాలాల్ గారు అందరికీ గుర్తుకొస్తారు. ఆ రోజుల్లో వ్యాపారం అంటే వ్యాపారస్తులే డబ్బు ఉన్నా లేకపోయినా నమ్మకం మీద వాళ్ళ దగ్గర ఎవరైతే బట్టలు కావాలో వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళేవాళ్ళు. ఆ రకంగా ప్రారంభమైనటువంటి ఈ వ్యాపారం దాదాపు 49 సంవత్సరాలు ఈ పట్టణంలో వారి తనయుడైనటువంటి దినేష్ గారు, ఆ తర్వాత తరం మళ్ళీ వాళ్ళ బిడ్డలు, 3 తరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో స్థిరపడి అందరి మన్నల్ని పొందుతూ మంచి నాణ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఎక్కడా కూడా క్వాలిటీ తగ్గకుండా ప్రజలకి వ్యాపారాన్ని అందిస్తున్నటువంటి పెద్దలు దినేష్ గారి కుటుంబం. ఈ రోజున ఇలాంటి మాల్స్ ఉండటం వల్ల మరి అందరికీ అవకాశం ఉండేలాగా ఈరోజున కలగజేసినటువంటి ఈ కేఎస్ఆర్ షాపింగ్ మాల్లో యాజమాన్యానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత వడ్డింత అయినట్టుగా ఈ వ్యాపారం వర్ధిల్లాలని చెప్పి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనాలని చెప్పి మనకందరికీ చిరపరిచయస్తులు దినేష్ గారు. ముఖ్యంగా కేసర్ షోరూమ్ అనగానే అంటే గాంధీ చౌక్కి రాగానే మనకు కనపడేటటువంటి ఒక వస్త్ర సముదాయం, అది ఈనాటి ఇప్పుడు ఒక కొత్తగా ఏర్పాటు చేసుకున్నారని కాదు, తెనాలి ప్రాంతానికి ఒక వన్నె తెచ్చినటువంటి ఒక వస్త్ర సముదాయం దినేష్ గారిది. వారితో మాకున్నటువంటి పరిచయం ఈనాటిది కాదు. మా అత్తగారు కానీ మామగారి కుటుంబం కానీ ఈ వారికి దినేష్ గారి కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలు, అలాగే మా అమ్మగారితో కానీ ఎప్పుడు కూడా ప్రతి పూజా కార్యక్రమంలో మొట్టమొదటిగా మా పెద్దల్ని వారు ఆహ్వానించుకోవటం, ఆ విధంగానే నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. దినేష్ గారికి, నా తమ్ముడితో సమానమైన దినేష్కి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా తెనాల్లో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను అలరించిందా? అసలు సినిమాపై పబ్లిక్ టాక్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన మచ్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్
2021లో వీరి కాంబోలోనే వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ పుష్ప ది రైజ్ సినిమాకు సీక్వెల్గా రూపొందింది ఈ చిత్రం. అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్లకు నేషనల్ అవార్డ్స్ను అందించింది. ఈ నేపథ్యంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా కోసం కేవలం మన దేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్గా కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ఈ క్రేజీ ప్రాజెక్టును ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మించారు. ఈ సినిమాపై క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో పుష్ప 2 సినిమాను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య తెనాల్లో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. అఫీషియల్గా శుక్రవారం సినిమా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించినప్పటికీ ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు పడ్డాయి. తెనాల్లోని అన్ని థియేటర్లో గురువారం రాత్రి 9:30 గంటలకే ప్రీమియర్ షో వేశారు. ఈ సందర్భంగా ఆయా థియేటర్ల వద్ద అల్లు అర్జున్ ఫ్యాన్స్ సందడి కనిపించింది. సినిమా హాల్స్ వద్ద సంబరాలు చేసుకుంటూ మాస్ జాతర సృష్టించారు. 3 గంటల 20 నిమిషాలు డ్యూరేషన్ కలిగిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో 9 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అయితే ఆట వదిలేటప్పటికీ అర్ధరాత్రి 1 గంట అయింది. ప్రీమియర్ షో చూసిన అభిమానులు, ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ఎస్ న్యూస్తో పంచుకున్నారు. అసలు ఈ మూవీ ఎలా ఉంది, పార్ట్ 1లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలకు ఇందులో సమాధానం లభించిందా, పుష్పరాజు పాత్రలో అల్లు అర్జున్ మరోసారి మురిపించాడా అన్నది ప్రేక్షకుల మాటల్లోనే తెలుసుకుందాం. సో టీజర్ చూసాము. టీజర్ సినిమా అయితే సినిమా చించేసింది. ఎవరైతే ప్రతి ఒక్కరు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమా అవుట్ చేశాడు, ఒక్క సినిమా చేస్తే అంత యాటిట్యూడ్ వచ్చిందని సినిమా చూసి మాట్లాడండి ఎవడైతే అనే ప్రతి ఒక్కడు దీంతో ఒక్క సినిమాతో రచ్చలేపుతాడు. టీజర్ మాత్రం సూపర్ చించేసింది. అసలుకి ఏ మాట చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ ఏ ఫ్యాన్స్ కైనా సరే పార్టీ విషయాల సంగతి పక్కన పెడితే సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అనమాట. సినిమా చాలా బాగుందన్న, ఎక్సలెంట్, సూపర్ డూపర్ ఫైట్స్ చాలా ఎక్సలెంట్గా ఉందన్న మూవీ. చాలా బాగుంది, క్లైమాక్స్ సూపర్. సినిమా సూపర్ హిట్. సినిమా సూపర్ ఉంది, అసలు తగ్గేదిలే. 20 నిమిషాలు హెలికాప్టర్ సీన్ అదిరిపోయింది. 11వ వార్డులో గుర్తు తెలియని కొంతమంది సర్వే పేరిట తన ఇంటికి వచ్చి డాక్యుమెంట్స్ అడిగారని, అయితే తాను ఇవ్వలేదని, ఇంటి సర్వే అన్నది ఎంతవరకు నిజమన్నది ప్రభుత్వం ప్రకటన చేయాలని బడే సూర్యనారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. వారిచ్చిన నోటీసు మీడియా ముందు ప్రదర్శించారు. తెనాలి పురపాలక సంఘం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంటి సర్వేలపై ఎలాంటి ప్రకటన చేయని నేపథ్యంలో కొందరు వ్యక్తులు తమ ఇంటికి వచ్చి ఇంటి సర్వే చేయాలని, ఇందుకు సంబంధించి మీ డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోరటం జరిగిందని, తనకు అనుమానం వచ్చి ఇవ్వలేదని 11వ వార్డుకు చెందిన బడే సూర్యనారాయణమూర్తి తెలిపారు. అయితే వారు సంబంధిత నోటీసు ఒకటి ఇచ్చి వెళ్లారని చెప్పారు. ఆ నోటీసులో ఎటువంటి ఆథరైజేషన్ లేకపోగా సమాచారం తెలుసుకునేందుకు కనీసం ఫోన్ నెంబర్ కూడా లేకపోవడంతో మోసంగా తాము గ్రహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇదే నిజమైతే ఆథరైజేషన్స్తో వారు వచ్చేవారని, కానీ అలా జరగలేదని ఆయన చెప్పారు. ఇటువంటి మోసాలకు ప్రజలు మోసపోకుండా తక్షణమే ఇటువంటి వాటిపై ప్రభుత్వం దృష్టి సారించి ప్రకటన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నా పేరు బడే సూర్యనారాయణమూర్తి అండి. నేను తెనాలి 11వ వార్డు కాపరస్తుడిని. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుని ఉంటున్నాను. అటువంటప్పుడు ఎప్పుడూ లేనటువంటి ప్రాబ్లం ఈ రోజు మీకు ఎందుకు వచ్చింది అంటే, నా ఒక్కడిల్లే కాదు, తెనాలిలో ఉన్న ఇల్లు మొత్తం మేము సర్వే చేస్తున్నాము, మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వాలి అని చెప్పి నిన్న వచ్చిన వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఎవరనేది నాకు తెలియదు. రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కనుక జీవో ఏదైనా విడుదలైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పలానా జీవో నెంబరు పలానా వాళ్ళు వస్తారు సర్వేకి, మీకు ఇబ్బంది ఏమీ లేదని చెప్పి మాకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేసి మా యొక్క డాక్యుమెంట్లని మీరు అడగాలి. అటువంటిది మాకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా, వచ్చిన వాళ్ళు ఎవరో తెలియకుండా స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, కలెక్టర్ గారు పంపించారా, ఎస్పీ గారు పంపించారా, ఇటువంటి డీటెయిల్స్ ఏమీ లేవు. ఒకవేళ వాళ్ళు కనుక పంపించి ఉంటే వాళ్ళ స్టాంప్ ఉంటుంది, మా సర్క్యులర్ ప్రకారం పలానా సోర్స్ నెంబర్ ప్రకారం ఇదిగో స్టాంప్ మేము పలానా కలెక్టర్ గారు మా తరపు నుంచి మేము వచ్చాము ప్రతినిధులుగా, మీ ఇల్లు సర్వే చేసే హక్కు మాకుంది అని చెప్పి ప్రూఫ్గా రావాలి. చిత్తు కాగితం లాంటి ఒక కాగితం ఇచ్చి ఫోన్ నెంబర్ లేకుండా, డిజిగ్నేషన్ లేకుండా, స్టాంప్ లేకుండా 3 వ్యక్తులు వచ్చి మీ ఇల్లు మేము కొలుస్తాము, టౌన్ మొత్తం కొలుస్తున్నామని చెప్పి అనఫిషియల్గా చెప్పి నోటీసు లాంటిది ఒకటి ఇచ్చి భయభ్రాంతులకు గురి చేసి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వమని చెప్పారు అంటే దాంట్లో అర్థం ఏంటి? గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలియని విషయాలన్నీ ఏమీ లేవు, ఆయనకు అన్నీ తెలుసు.
పవన్ కళ్యాణ్ గారిని ఒక పావులాగా వాడుతున్నాడు ఎంత మటుకి. నీ డిజిగ్నేషన్ నీ స్టాంపు లేకుండా నువ్వు ఎవరు అని చెప్పి నాకు కాగితం ఇచ్చావు. దీంట్లో ఈ కాగితంలో కనీసం ఫోన్ నెంబర్ కానీ డిజిగ్నేషన్ కానీ జిల్లా కలెక్టర్ గారు అధికారంగా వచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చాము, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున వచ్చాము, లేదా ఇంకొకరి తరఫున వచ్చాము అనేది అధికారంగా ఏమైనా ఉందా? మేము నన్ను సంప్రదించాలంటే ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? ఇక్కడ ఏమీ లేదు. ఇది ఒక నోటీసా ఇది? అంటే ప్రజల్ని ఏం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఓట్లు వేయించుకుంటే మీరు ఇదైపోతారా? అట్టా కాదు. ప్రజల శ్రేయస్సు కోరేదే ప్రభుత్వం. ఉచితాలు ఇచ్చి లేకపోతే మేము కట్టిన ట్యాక్స్లు ఉచితాలు మీరు సీట్ల కోసం ఉపయోగించుకొని మీరు పదవులు అనుభవిస్తా మా మీద కరెంట్ మర్చిపోయాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, కరెంట్ ఛార్జీ పెంచము అన్నారు. ఈ నెల నుంచి కరెంట్ ఛార్జీ పెంచారు. తెనాలి మండలంలో 6వ తేదీ నుంచి చేపడుతున్న రెవెన్యూ సదస్సుల నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓలు సర్పంచ్లతో సమావేశాన్ని ఎంఆర్ఓ కేవీ గోపాలకృష్ణ నిర్వహించారు. ఈ సదస్సుల ద్వారా రైతులకు ఇటు ప్రజలకు సంపూర్ణ మేలు జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు తెనాలి మండలంలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ చెప్పారు. తన కార్యాలయంలో మండల స్థాయి వీఆర్ఓలు సర్పంచులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి సమస్యలు అనేవి మండలంలో లేకుండా రెవెన్యూ సదస్సులో ప్రతి ఒక్కటి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. మొదటగా 6వ తేదీన జరిగే రెవెన్యూ సదస్సు నందివెలుగు గ్రామంలో నిర్వహించనున్నట్లు ఎంఆర్ఓ చెప్పారు. ఈ సదస్సులో రైతుల నుంచి వచ్చే అర్జీల్ని ప్రతి ఒక్కటి స్వయంగా తానే చూసి వెంటనే పరిష్కరిస్తానని, తాను వచ్చిన కొద్ది రోజుల్లోనే 5,000 మంది రైతుల యొక్క సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారులు కూడా రైతులిచ్చే అర్జీలని తీసుకుని బాధ్యతాయుతంగా వాటిని పరిష్కరించడం జరుగుతుందని ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలియజేశారు. సమావేశంలో తెనాలి మండల సర్పంచులు, వీఆర్ఓలు, వీఏఓలు, సిబ్బంది పాల్గొన్నారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెనాలి మండలంలో రేపు నందివెలుగు 6వ తారీఖున నందివెలుగు, అట్లాగే 7వ తారీఖు సంగంజార్లముడి, 12వ తారీఖు కొలకలూరు, 17వ తారీఖు పినపాడు, 19వ తారీఖు గుడివాడ, 21వ తారీఖు పెదరావూరు, 24వ తారీఖు దేవరపల్లి సేరి, 26వ తారీఖు అంగలకుదురు, 28వ తారీఖు కట్టెవరం, 31వ తారీఖు బుర్రిపాలెం, అలాగే వచ్చే నెల జనవరి మాసంలో 2వ తారీఖున చిన్రావూరు, 4వ తారీఖు నేలపాడు, 8వ తారీఖు తెనాలి అర్బన్. ఇట్లా 13 రెవెన్యూ గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు గాను మేము ఒక షెడ్యూల్ తయారు చేసాం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. ఇందులో భాగంగా రెవెన్యూ మ్యాటర్స్ ఏవైనా కానీ రైతులకు సంబంధించిన సమస్యల మీద వచ్చే అర్జీలన్నింటినీ రిసీవ్ చేసుకుంటాం. ఆ అర్జీలన్నిటి కూడా ఆన్లైన్ చేస్తాం. ఈ ఆన్లైన్ చేసే క్రమంలో కూడా ఆ రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఎటువంటి ఫీ కూడా ఉండదు, ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిష్కరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. మరి ముఖ్యంగా ఈ తహసీల్దార్ ఉద్దేశం కూడా అదే. ఇప్పటికే తెలుసు మీ అందరికీ, రైతుల సమస్యలపైన నేను మన గౌరవ మంత్రి వారి సూచనల మేరకు అత్యంత శ్రద్ధ కనపరిచి సుమారు 5,000 మంది రైతులకి ఇబ్బంది లేకుండా చేశాం. నేను ఇప్పటికి కూడా గ్రామ సర్పంచులు అట్లాగే ప్రజాప్రతినిధులు మన వీఆర్ఓలకి విలేజ్ సర్వేర్లకి సమావేశం ఏర్పాటు చేశాం. ఈ గ్రామ సభలు అనేవి, రెవెన్యూ సదస్సులు అనేవి మొక్కుబడిగా జరిగే విధంగా కాకుండా ప్రతి అర్జీని చాలా బాధ్యతగా తీసుకొని ఆ నిజమైన సమస్య ఉంటే వాటిని పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి. ఫైల్స్ ఆర్ నాట్ పేపర్స్, దోస్ ఆర్ లైఫ్స్ అనేది నా సిద్ధాంతం. ఖచ్చితంగా ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా అర్జీయే కదా, తెల్ల కాగితమే కదా, ఈ కాగితమే కదా అని కాకుండా ప్రతి రైతుకి మేలు జరగాలి. ఇప్పుడు ఈ మీటింగ్ సారాంశం కూడా నేను మా సిబ్బందికి ఏం సూచిస్తున్నానంటే, గ్రామంలోకి వెళ్ళడానికి ముందే ఏమేమి సమస్యలు ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ప్రతి రికార్డు దగ్గర పెట్టుకొని ఆ రికార్డు ఆధారంగా ఉన్న సమస్యల్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కొర్రీలు వేయడం, రిజెక్ట్ చేయడం అది ఉద్యోగం కాదు. ఖచ్చితంగా ప్రతి అర్జీని నేనే స్వయంగా పరిశీలిస్తాను. గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఈ నెల 7వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ ముస్తాబైంది. ఈ సందర్భంగా ఎన్సీసీ ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్ నేతృత్వంలో ఎంపీటీఎం ఆకృతిలో విద్యార్థులను రూపకల్పన చేశారు. విద్యార్థులు విద్యా ప్రమాణాలని మెరుగుపరిచేందుకు, అలాగే ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల పిల్లలు చదువు పట్ల
తీసుకుంటున్న పర్యవేక్షణకు సంబంధించి ఈ నెల 7వ తేదీన NSSM హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి స్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి స్కూల్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విద్యార్థులతో MPTR ఆకృతిలో రూపకల్పన చేశారు. ఈ రూపకల్పన అందరినీ అబ్బురపరిచింది. అంతేకాకుండా విద్యార్థుల తల్లులకు రంగవల్లి కార్యక్రమం, అలాగే మగవారికి టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా NCC ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్ తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి సంయుక్తంగా శుభదిన్ భోజన కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వ సూచన మేరకు జరుపుతున్నామని ఇన్ఛార్జ్ HM సునీత తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా 7వ తేదీన స్కూల్కి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రసాద్, నవీన్, ప్రేమ్, మనోజ్, విజయసింహ, రెహమాన్, జాన్బా, బాలమ్మ, విజయలక్ష్మి, ఆర్ బాసం, సంపూర్ణ, వెంకట్రావు, గాలి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రేపు 7వ తారీఖున మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ గవర్నమెంట్ ప్రోగ్రాం వారి ఉత్తర్వుల ప్రకారం మరి 300 మంది విద్యార్థులతో ప్రతి ఒక్కరు కూడా మమేకమై ప్రతి ఒక్క టీచర్ విద్యార్థుల్ని మమేకపరిచి ప్రతి ఒక్క విద్యార్థిని గ్రీటింగ్స్ రూపంలో కూడా కార్డ్స్ అన్ని కూడా ఇంటిమేషన్ చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్క పేరెంట్ ఇక్కడికి వచ్చి వాళ్ళకి తగ్గ రంగోలీ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు, అలాగే టగ్ ఆఫ్ వార్ జెంట్స్ అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా టగ్ ఆఫ్ వార్ ఇలాంటి ఆట పోటీ చేయడం జరుగుతుంది. ఒక మంచి ఆహ్లాదం, ఒక పండుగ వాతావరణం. అలాగే గవర్నమెంట్ ఉత్తర్వులు గారు కూడా మామిడి తోరణాలు, అరటి తోరణాలతో ఇవన్నీ కూడా కలర్ఫుల్గా డెకరేషన్ చేస్తూ మా చెట్లు కూడా అన్నీ రెడీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి యొక్క వారి భవిష్యత్తు ఫ్యూచర్లో ఏ విధంగా ఉండాలి, గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం మరి మంత్రి గారు ఏ అయితే మాకు సూచనలు ఇచ్చారో వాటి ప్రకారం వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ కానివ్వండి, అలాగే వాళ్ళ రికార్డ్స్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ పరంగా కానివ్వండి, అలాగే సమాజంలో ఈ విద్యార్థి ఒక పేరెంట్, టీచర్, స్టూడెంట్ ఈ ట్రయాంగిల్ షేప్ అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో ఈ సమాజంలో స్టూడెంట్ మంచిగా అభివృద్ధి చెంది ఈ సమాజంలో సొసైటీలో ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాలని నేటి బాల్య రేపటి పౌరులు అన్నదానికి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక మంచి భవిష్యత్తులో ఒక మంచి గొప్పవాడవాలనే ఉద్దేశం చొప్పున మేమంతా మమేకమై చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్క పేరెంట్ కూడా రావాల్సిందిగా ప్రార్థన. తెనాలి మారిస్పేట నుండి రావి రవీంద్రనాథ్ నగర చంద్రబాబు నాయుడు కాలనీకి వెళ్లే మార్గ మధ్యంలో దశాబ్దాలుగా నొచ్చుకొని రోడ్డును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వచ్చి 6 నెలల్లో రోడ్డు నిర్మాణం జరగడం పట్ల స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్థానిక రవీంద్రనాథ్ నగర్ చంద్రబాబు నాయుడు కాలనీకి వెళ్లే మార్గ మధ్యంలో దశాబ్దాల కాలంగా రోడ్డు లేకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాలనీకి వచ్చిన నాదెండ్ల మనోహర్కు స్థానికులు రోడ్డు సమస్యపై వివరించి రోడ్డు వేయాలని కోరిన మీదట అధికారంలోకి రాగానే రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారని స్థానికులు చెప్పారు. దానికి అనుగుణంగానే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలకు అనుగుణంగా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసి కాలనీ వాసుల చిరకాల వాంఛ నెరవేర్చారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన ఎంతోమంది పాలకులకు వినవించిన ఈ రోడ్డు వేయలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ రోడ్డును వేయించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈరోజు రావి రవీంద్రనాథ్ కాలనీలో సంబంధించినటువంటి ఒక రోడ్డు సమస్యని మన నాదెండ్ల మనోహర్ గారు మనకి ప్రచార నిమిత్తం మన కాలనీలోకి వచ్చినప్పుడు మేము వారికి విన్నవించడం జరిగింది. సార్, మాకు ఇట్లా రోడ్డు బాగా ఇబ్బందిగా ఉంది, దాని యొక్క సమస్యను మీరు పరిష్కరించాలని మా కోరికను ఆయన సానుకూలంగా స్పందించి వారి అధికారంలోకి వచ్చేటువంటి 6 నెలల్లోనే మాకు ఇటువంటి సత్వరంగా రోడ్డు పరిష్కారంగా చేసి మా అందరి యొక్క మంచిని ఆస్వాదించారు ఆయన. అట్లాంటి నాయకుడు మాకు దొరకడం మంచిగా గర్వకారణంగా మాకు. ఎన్నో ఏళ్ళగా ఇక్కడ ఉన్న ఈ రోడ్డు సమస్యని రోడ్డు సమస్యని నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంబటే ఆయన స్పందించి ఎలక్షన్ అయిపోగానే గెలిచిన 6 నెలల్లోనే రోడ్డు చేపిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఈరోజు ఈ రోడ్డు వెంబటే వేయించడం జరిగింది. ఈ రోడ్డు వల్ల ఇక్కడ SC ST హాస్టల్ నుంచి పిల్లలు రోజు ముసలి వృద్ధులు ఎంతోమంది ఈ రోడ్డులో నుంచి వెళ్ళాలి. వర్షం వస్తే ఈ రోడ్డు గుంటలమయం అయిపోయింది. ఈ గుంటలమయం నుంచి రోడ్లో దాటాలంటే పిల్లలు కానీ వీళ్ళు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. వెంబటే మా సార్కి చెప్పగానే మనోహర్ గారు స్పందించి ఈ వీళ్ళ సమస్య తీర్చడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు చిరంజీవి. మాది 23వ వార్డు
గత ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయన్ల మనోహర్ గారు మా వార్డుకు ఇచ్చేసినప్పుడు మా సమస్యలను అడగటం జరిగింది. దానికి మేము రవీంద్రనాథ్ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ లోపలికి వెళ్ళడానికి ప్రధాన సమస్యగా మారినటువంటి రహదారిని ఎంత సాధ్యమైతే అంత తొందరగా వేయాలని చెప్పి సార్కి మేము విన్నవించుకోవడం జరిగింది. గెలిపించిన 6 నెలల్లోకి మీకు ఈ రోడ్డు వేసే బాధ్యత నాదని చెప్పి సార్ ఆ రోజు మాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్లుగానే 6 నెలల్లోపే మాకు ఈ రహదారి నిర్మాణం పూర్తి చేసి మా కాలనీ వాసుల కష్టాలు తీర్చారు. దానికి నాయన్ల మనోహర్ గారికి మేమందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రహదారుల మరమ్మతులు అన్నీ కూడా వెనువెంటనే చేస్తూ ఉన్నారు. దానికి మేమందరం కూడా నాయన్ల మనోహర్ గారికి కృతజ్ఞతలు తెలుపు. తెనాలి పట్టణంలో బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తే 500 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. పట్టణాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా రూపుదిద్దుకునేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. తెనాలి పట్టణాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా రూపుదిద్దేందుకు గాను ప్రజలు పురపాలక సంఘానికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. స్వచ్ఛ సర్వేక్షణ, స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా దేశ స్థాయిలో స్వచ్ఛతలో తెనాలి పట్టణాన్ని ముందంజలో ఉంచడంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వయం సహాయక సంఘ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రజా ఆరోగ్య పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. పట్టణ పరిధిలో నిబంధనలను అతిక్రమించి బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తే 500 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని ఆయన ప్రకటన ద్వారా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెనాలి అర్బన్లో ఇంటింటా రీసర్వే కార్యక్రమం ప్రారంభం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల రీసర్వే జరుగుతుందని అధికారుల వెల్లడి. ప్రజలు సహకరించాలంటూ విజ్ఞప్తి. ఎంఆర్ఓ కార్యాలయాన్ని రీసర్వే చేసిన అధికారులు. 7వ తేదీన జరిగే మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశానికి ముస్తాబైన ఐతానగర్ ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ పాఠశాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన విద్యార్థులు, ఉపాధ్యాయులు. పేరెంట్స్ మీటింగ్ కి పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరు కావాలంటూ హెచ్ఎం విజ్ఞప్తి. తెనాలి పట్టణాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా సహకరించాలి. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వెల్లడి. 22వ వార్డులో జరుగుతున్న సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమాల పరిశీలన, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలంటూ ప్రకటన. తెనాలి మండలంలో 6వ తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సమాయత్తమైన అధికార యంత్రాంగం. రైతులు తమ సమస్యలపై సదస్సులో అర్జీలు ఇవ్వవచ్చు అంటూ ఎంఆర్ఓ ప్రకటన. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.